ఫిల్మ్ ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది. ఆదివారం డాన్సర్ అసోసియేషన్ తో సమావేశం ఉంటుందని స్పష్టం చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ లో డాన్సర్ల అసోసియేషన్ ఒక భాగమేనని, ఫెడరేషన్ కు అనుబంధంగా పనిచేయాల్సిందేనని ప్రకటించింది. జరిగిన చర్చలన్నీ కూడా ఒక ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ కౌన్సిల్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మీటింగ్లో సుదీర్ఘంగా చర్చించిన పిదప ఒక కార్యవర్గం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఫెడరేషన్ అంటే ఒక 24 కార్మిక సంఘాలు, 24 కార్మిక సంఘాల లీడర్లందరినీ ఒక సమపాలంగా చూడాల్సిన బాధ్యత ఫెడరేషన్కి ఉంటుంది. ఏ యూనియన్లో అయినా సరే కార్యవర్గంలో కానీ లేకపోతే యూనియన్లో ఏమైనా అవకతవకలు జరిగినప్పుడు ఫెడరేషన్ తప్పనిసరిగా ఆ యూనియన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ డాన్సర్స్ యూనియన్ విషయంగా ఒక 3 నెలల నుంచి ఎన్నో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చల ముగింపుకి ఒక కార్యవర్గం ఒకరు తెలియకుండా ఒకరి మీద ఒకరు యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి, ఒక కార్యవర్గం తప్పు చేసిందని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం అన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ నిందలు అన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏదైనా సరే ఫెడరేషన్ అనేది ఒక లీడర్లు తప్పు చేసిన వారితో పని చేసేది లేదని జానీ మాస్టర్ భార్య సుమలత తేల్చి చెప్పారు. డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఫెడరేషన్ జోక్యం ఎందుకని ప్రశ్నించారు. చేసిన వాళ్ళతో పని చేయాల్సి వస్తే అలాంటి వారితో పని చేయడం కంటే మనం పదవిలో నుండి వెళ్ళిపోవడం బెటర్ అనే ఆప్షన్ ని మేము చూస్ చేసుకుంటాం. ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పు సపోర్ట్ చేయడం కూడా తప్పే ఉంటున్నాం. సో అలాంటి వారితో పని చేయాలంటే ఎలా పని చేస్తారు? సో రాజీనామాలు పెట్టమని మేము ఎవరం అడగలేదు, వాళ్ళే పెట్టారు. గతంలో కూడా ఇలాగనే వేరే బాడీలో ఉన్న వాళ్ళు ఇదే ఫెడరేషన్ కి రాజీనామాలు ఇచ్చారు.